ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అవి తెలుసుకోవడం ద్వారా నువ్వెంతో గొప్ప బలాన్ని నువ్వు పొందుకుంటావు. యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయము 15 వచనం. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దెయ్యముల జ్ఞానముల వంటిదైనది. కనుక ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది కావాలి. భూమి మీద జీవించడానికి గాని, తమ ఎడ్యుకేషన్ విషయంలో గాని, ఇంకా అనేక సంగతులు నేర్చుకోవడానికి అనేక మార్గాల్లో పరిగెత్తినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమైంది. నికోదేము అనేటువంటి వ్యక్తిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 3 అధ్యాయము 2, 3 వచనాల్లో నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బోధనలు అతడు విని అతడు సంతోషపడి అతను కలవాలనుకున్నాడు. అతనికి చాలా సంగతులు తెలుసు. కానీ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనేటువంటి ఆలోచన అతని హృదయంలో ఉంది. కనుక పగటివేళ వెళ్తే తన పేరు పాడవుతుంది అనుకున్నాడో ఏమో మరి తెలియదు గాని, రాత్రిపూట ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా అంటున్నాడు, దేవుని చేత నువ్వు పంపబడినటువంటి బోధకుడివని మాకు తెలుసు. దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప ఇటువంటి అద్భుతాలు ఎవరూ చేయలేరని అతను మాట్లాడుతున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అతని ఉద్దేశాలన్నింటినీ గ్రహించినప్పుడు అతను ఏమన్నాడంటే, నువ్వు మళ్ళీ జన్మించాలి, అప్పుడే నీవు చాలా గొప్ప సంగతులు నువ్వు తెలుసుకుంటావని మాట్లాడినప్పుడు, అప్పుడు ఒక మామూలు సాధారణమైనటువంటి ప్రశ్న అతను అడిగాడు. ఒక వ్యక్తి మళ్ళీ ఎలా పుట్టగలడు? అతను మళ్ళీ తన తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టగలడా? అంటే అతను అలా ఆలోచన చేస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నది వేరే రకంగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ నికోదేముకి అర్థమవుతుంది ఇంకొక రకంగా అది అర్థమవుతుంది. కనుక ఈ దినాన దేవుని విషయాలు మనం గ్రహించాలంటే, దేవుడి నడిపింపు కావాలంటే మొట్టమొదట ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు భూ సంబంధమైనటువంటి జ్ఞానంతో అర్థం చేసుకోవాలి అనుకుంటే ఎంత మాత్రం అర్థం కావు. తలుపులు ఎంత మాత్రం కూడా తెరుచుకోవు. ఆయనతో నిజంగా నువ్వు సహవాసం చేసేటువంటి వ్యక్తివైతే ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట స్పష్టంగా నువ్వు గ్రహించుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే నీకు తలుపులు తెరవబడతాయి. రాజు గురించి యేసుప్రభు చెప్తున్నటువంటి విషయాల్ని నికోదేము అర్థం చేసుకోలేక అతడు ఉంటూ ఉన్నప్పుడు యోహాను సువార్త 3 అధ్యాయము 14, 15 వచనాల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మోషే ఎడారిలో సర్పాన్ని పైకెత్తినట్టే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడితే దానివల్ల ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుతారని అతను మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము అయితే మనుషులకు భయపడి రాత్రి కాలంలో వచ్చాడు కానీ నిజానికి అతని హృదయంలోనే ఎంతో రాత్రి ఒక చీకటి అనేది దాగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క సంకల్పాన్ని దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం గ్రహించుకోగలగాలి. మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో ఆ యొక్క లోతైనటువంటి జ్ఞానం మనల్ని కమ్ముకుంటూ ఉంటుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మనం చూస్తున్నాము. చాలామందికి అది అర్థం కాకుండా ఉంది గానీ, ఆయన ఎరిగినటువంటి వారు ఎవరి మీదైతే ఆయన అభిషేకం నిలిచి ఉందో వారందరూ కూడా సులువుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గురించి గ్రహించుకోగలిగారు. ఆయన శిష్యులు కూడా చాలాసార్లు చాలా సంగతులు ప్రభువు మాట్లాడినప్పుడు వారు గ్రహించుకోలేకపోయారు గానీ, యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయము 15 వచనం. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదనే ఉంది. కనుక ఈ జ్ఞానాన్ని గురించి కానీ మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా ఇంకా ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా దేవుని సంగతులైతే ఈ దినాన మనం తెలుసుకోలేము కానీ ఈ దినాన మనం తెలుసుకోగలగాలి అంటే ఈరోజు మనం గ్రహించుకోగలగాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆయన యొక్క జ్ఞానం నీ హృదయంలోనే కుబరించబడుతూ ఉంటుంది. నువ్వు అనేక సంగతులు గ్రహించుకోగలుగుతావు. కనుక ఈ ఉదయకాలాన్ని శ్రేష్టమైన దాన్ని దినాన్ని మనం పొందుకోవాలంటే ఈ దినాన్ని మనం ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయించాలి. ఆయనందు భయభక్తులు కలిగి ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకున్నప్పుడు మాత్రమే నీకు శ్రేష్టమైనటువంటి జ్ఞానం దొరుకుతుంది.
ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని ఎంతమంది అయితే సమీపిస్తూ సమీపిస్తున్నటువంటి వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన నీ అభిషేకం వారి మీద నిలిచినట్లుగా సహాయం దయచేసి అది ప్రకృతి సంబంధమైనది భూ సంబంధమైనటువంటి జ్ఞానం కాకుండా పరసంబంధమైనటువంటి జ్ఞానం చేత నాయన వారిని నింపబడినట్లుగా సహాయం దయచేయమని ప్రతి విధమైన కీడులోంచి తప్పించమని నీ సహాయకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమగత ప్రభావాలు పొందమని అటువంటి జ్ఞానం కొరకు అనేక మంది ప్రభా నాయన ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె